బలహీనతను మేము బలము పొందిన కొరకై మీ సన్నిధికి మేము వచ్చాం. ఆనాడు నదీ తీరమున కూడుకున్న స్త్రీలతో పౌలు గారు మాట్లాడిన తండ్రి, ఇక్కడ చేరి వచ్చిన స్త్రీలు మా అందరితో కూడా పలు రకములైన వయసు కలిగిన వారు మీ స్త్రీలో చేరి ఉండగా మీరు మాతో మాట్లాడితే మాకు ఎంతో క్షేమం. నిష్ప్రయోజకురాలను, అధమురాలను, ఆత్మీయ అంధురాలను అన్ని విషయంలో తక్కువ పడి ఉన్నాను. శక్తులను నన్ను బలపరచండి, జ్ఞాపకం చేత నింపండి, బహు ప్రయోజనం అందరికీ కలుగు చేయండి. త్వరలో పెళ్లి కుమారుడుగా రాబోతున్న మీరు పెళ్లి కుమార్తెలమై చక్కగా ఆత్మీయంగా అలంకరించుకోవడానికి సహాయం చేయండి. ఈరోజు ప్రభా ఏ అంశం మీరు మా మధ్యకి తీసుకురావాలని ఇష్టపడుతున్నారో ఆ మీద ఈ అంశం ద్వారా మీరు మాట్లాడే మాటలు నిష్ప్రయోజకులను నా నోట్లో ఉంచి మా అందరి క్షేమం కొరకై ప్రభా మీరే మాట్లాడమని వేడుకుంటున్నాను. పరిశుద్ధాత్మ దేవ, మీ సన్నిధిని సంపూర్ణంగా మాకు దయచేయమని, చదవబడిన వాక్య భాగం మీద మీ దీవెన అనుగ్రహించమని యేసయ్య పరిశుద్ధమైన నామములో స్తుతులు అర్పించి వేడుకుని ప్రార్థిస్తున్నాము తండ్రి. ప్రియ సోదరులారా, మనం చదువుకున్న వాక్య భాగంలో ఈరోజు మనం ఎవరి గురించి మాట్లాడుకుంటున్నామని మీరు అనుకుంటున్నారు అంటే? చదువుకున్న 2 వచనాల్లో ఎవరి గురించి రాయబడింది? సాధారణంగా స్త్రీల కూటాలలో ఎక్కువగా బైబిల్ స్త్రీల గురించి మనం ఎక్కువ ధ్యానం చేసుకుంటాం. మీరేమో నాకు తెలియదు, కానీ నాకు ఎక్కువగా బైబిల్ మీదనే ఎవరైనా మనం మాట్లాడుకోవడం ఎంతైనా ప్రయోజనకరమని నేను అనుకుంటూ ప్రధానంగా బైబిల్ స్త్రీల మీదనే మనం కాన్సన్ట్రేషన్ ఉంచుతూ ఉంటాం. సరే, ఈరోజు మనం చదువుకున్న న్యాయాధిపతుల గ్రంథంలో 4-5 అధ్యాయాలు పూర్తిగా మరి ఒక స్త్రీ మెయిన్గా మనకు కనిపిస్తుంది. ప్రధానంగా వారే మీరు చెప్పిన దెబోరా. ఇదే దెబోరా గ్రంథం. దెబోరా 4-5 అధ్యాయాలలో మరి 2 స్త్రీలు మనకు కనిపిస్తారు. ఆ స్త్రీలు ఎవరు? నెక్స్ట్ సీసెరా తల్లి. సీసెరా మగవాడు, సీసెరా తల్లి పేరు లేదు కనుక ఈ ముగ్గురి గురించి మరి 4-5 అధ్యాయాలు న్యాయాధిపతుల గ్రంథంగా చదువుతాము. దేవుని చిత్తమైతే దేవుడు ఎలా నడిపిస్తాడు అలా. దెబోరా యొక్క అంశాలు చాలా ఉన్నాయి. చాలాసార్లు మీరు వినే ఉంటారు. దెబోరా అనేసరికి కొద్దిమందికి ఇంట్రెస్ట్ కూడా డౌన్ అయిపోయి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు వింటూనే ఉంటాం కదా, న్యాయాధిపతి ఆమె ప్రవక్తి, పాటలు రాసేది, పాటలు కట్టేది, పాటలు పాడేది ఆమె కదా. ఈ సంగతి మనకి ఎందుకు తెలియదు, మళ్ళీ అదే విధానం అనుకుంటాం. కానీ దాని జోలికి నేను పోవడం లేదు. దేవుని వాక్యం ఒకరే 10,000 మంది కానీ 1,00,00,000 మంది కానీ కోటి రీతులుగా ప్రసంగించగలరు. ఎందుకంటే పరిశుద్ధాత్మ అనేకమైన కోణాల్లో మనం నడిపిస్తాడు. ఒకటే స్టీరియోటైప్ మెసేజ్ ఎవరు చేయలేదు. మరి అటువంటి రీతిగా మరి నా మటుకు నేను ప్రభుత్వం నియమించిన వాటిని పెంచాలి ఇష్టం. కానీ ఒక్క దెబోరా గురించి మనం మాట్లాడుకోము. మిగతా స్త్రీ గురించి మనం మాట్లాడలేకపోతాం. కానీ ఒక్క అంశం మాత్రమే పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఇచ్చిన సందేశాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. మనం చదువుకున్న 9వ వచనంలో ఆమె విషయం ఏమని రాయబడిందో చూద్దాం. జనులలో ఇశ్రాయేలు అధిపతులు సంతోషముగా సిద్ధపడి వారి యందు నాకు ప్రేమ కలదు అనే మాట. 7వ వచనంలో చూడండి. ఇశ్రాయేలు అధిపతులు లేకపోయేది. దెబోరాను నేను రాకముందు, ఇశ్రాయేల్లో నేను తల్లిగా ఉండకముందు వారు లేకపోయేది అని. తనకు తానే దెబోరా, ఇక్కడ తాను ఎవరైనా చెప్పుకుంటా ఉంది. 7వ వచనం. నేను ఇశ్రాయేలుకు తల్లి. ఇశ్రాయేల్ ఎంతమంది ఉన్నారని ప్రయాణం చేసేటప్పుడు, ఎడారిలో వాడు ప్రయాణం చేసినప్పుడు 6 లక్షల పాదచారులను చెప్తాం. మరి వాళ్ళకి 6 లక్షల వారులు ఉండొచ్చు. తల్లులు ఎంతమంది, వాళ్ళకు పుట్టిన పిల్లలు జనాభా కంట్రోల్ అంటూ అధినాలు లేదు. దాన్ని చూస్తే ఎన్ని లక్షల మంది, వీరందరికీ ఆమె ఎవరట? తల్లి. ఈరోజు మన అంశం ఏంటంటే ఇశ్రాయేలుకు తల్లి. అట్లాగైతే మనమందరం కూడా 2 పిల్లలకో 3 పిల్లలకో 1 12 పిల్లలకో 12 మంది ఎవరు పుట్టారు పుట్టించుకోరు కూడా. మరి 2-3 మనము కన్నాము, మనము తల్లులమే. మరి తల్లులు అనే మనకు దేవుడు ఇచ్చే సందేశం ఏంటి? కొంతమంది యవనస్తులు కూడా కనిపిస్తున్నారు. చాలా సంతోషం. చాలాసార్లు స్టిల్ మీటింగ్ అంటే ఆంటీలకే మీటింగ్, అమ్మమ్మలకి
కూడా వస్తే మంచిదని. నేను చాలా చిన్నప్పటి నుంచి మా అమ్మకు తోడు నేను ఒకదాన్ని. ప్రతి మీటింగ్లో మా అమ్మతో పాటు నేను ఉంటాను. నిజంగా ప్రతి మీటింగ్లో సందేశం దేని స్థితిలో ఉంది. ఈనాటి ఆడపిల్లలు పొద్దున టీనేజర్స్ అవుతారు, తర్వాత మరి యూత్లోకి వస్తారు, ఆ తర్వాత వాళ్ళకు పెళ్ళిళ్ళు అవుతాయి, వాళ్ళకు పిల్లలు వస్తారు, సంసారం ఉంటుంది, వాళ్ళే అమ్మమ్మలు మన అత్తలు అవుతారు, వాళ్ళే నాన్నమ్మలు అవుతారు. వివిధ రకమైన స్టేజెస్లోకి మనం వెళ్తాం కనుక దేవుని వాక్యం ముందుగానే పెళ్ళి కాకముందే దేవుని వాక్యం క్షుణ్ణంగా నేర్చుకోవడం ఎంతైనా అవసరం. ఎందుకంటే కుటుంబ సంబంధమైన విషయాలు, ప్రాక్టికల్ స్టడీస్, ఇంటిలో ఒక ఆడపిల్లగా మనం ఎట్లా ఉండాలి, సంఘంలో ఒక యంగ్ గర్ల్గా ఎట్లా ఉండాలి, కాలేజ్లో ఎలా ఉండాలి, మరి అలాగే భవిష్యత్తులో వివాహం విషయమై ఎలా ప్రార్థన చేసుకోవాలి, వివాహం అయిన తర్వాత భర్తకు ఎలా లోబడి ఉండాలి, పెద్దల ఎడల ఎలాంటి గౌరవ మర్యాదలు, అంటే అకార్డింగ్ టు వర్డ్ ఆఫ్ గాడే దేవుని వాక్య సత్యం బట్టి ఎలా జీవించాలి, సంఘంలో ఒక తల్లిగా, ఒక సేవకురాలుగా, లేకపోతే ఒక అక్కగా మనం ఎలా ఉండాలి, ఈ విషయాలు నేర్చుకోవడం అనేది దేవుని సన్నిధిలో మాత్రమే. అందులో చాలా సంఘాలలో ఈ బోధ లేదు. ఎస్తేర్ గురించి 10 పాయింట్స్ చెప్తాను రాసుకుంటే రాసుకుంటారు, రూతుని గురించి ఒక 8 పాయింట్ రాసుకుంటే రాసుకుంటారు, కానీ అదంతా ఆధ్యాత్మికంగా స్పిరిచువల్గా మాత్రం. కానీ మన పాత్ర అనేది ప్రాక్టికల్గా ఎంత అవసరం. అవునా? ఎంత ఆత్మీయ బోధ నేర్చుకున్నా ఇంట్లో ప్రాక్టికల్ విషయాలు చాలామంది ఓడిపోతున్నాం. భార్యగా ఓడిపోతున్నాం, అక్కగా ఓడిపోతున్నాం, తల్లిగా ఓడిపోతున్నాం, అక్కగా ఓడిపోతున్నాం, కోడలుగా ఓడిపోతున్నాం, అమ్మమ్మలుగా కూడా ఓడిపోతున్నాం. కనుక ఓడిపోయే భుజానికి మనకు ఇంట్లో గెలిచి రచ్చ గెలిచాలని పెద్ద సామెత ఉంది. అవునా? ఇంట్లోనే ఓడిపోతున్నాం, ఒక సేవకురాలుగా ఓడిపోతున్నాం, ఒక తల్లిగా, ఒక యంగర్డ్గా మనం ఓడిపోతుందిగా. ప్రాక్టికల్ లైఫ్ ఎలా ఉండాలి? అందుకే తీర్పు పత్రిక రాస్తూ పౌలు అంటాడు, సంఘములో వృద్ధ స్త్రీలు యవన స్త్రీలకు ఉపదేశము చేయాలి. స్త్రీల మీటింగ్లో ముఖ్యంగా మనం నేర్చుకోవాల్సింది ఉపదేశం. ఎవరు చెప్పాలి? వృద్ధ స్త్రీలు యవన స్త్రీలకు. ముందు ఆ వృద్ధ స్త్రీలు నేర్చుకోకపోతే యవన స్త్రీలు చెప్పేది ఏంటో, పురుషులు ఉన్నారు, సంఘం అనుకుంది, బ్రదర్స్ ఉన్నారు చాలామంది, మరి వాళ్ళందరూ మనకి ఆత్మీయమైన ఉపదేశం చెప్తానే ఉంటారు, సంఘ సిద్ధాంతాలు బోధిస్తూ ఉంటారు. కానీ ఆడవారి మీద మనం నేర్చుకోవాల్సింది ఉపదేశం. అమ్మ, మీ భర్తకు ఎలా లోబడి ఉన్నారు. ఒక ప్రేమలేని భర్తే విశ్వాసే, కానీ ఇంకా ఎన్నో లక్షణాలు ఆయనలో ఉండవు. అందరిలో 10% వీఆర్ కరెక్ట్ అని ఎవరు భార్యలుగా మనము కానీ, భర్తలుగా వారు కానీ, మరి ఎవరు మనం సంపూర్ణం కాదు. ప్రభు వచ్చే వరకు ఎదుగుతూనే ఉండాలి. ఈ రాత్రి ప్రభు వస్తున్నాడంటే కూడా ఎదిగే అనుభవం ఉంటుంది. అప్పుడు సంపూర్ణతలకు వచ్చినప్పుడు దేవుని యొక్క రెండవ రాకడ వస్తుంది. కాబట్టి మనందరూ ఎదిగే విషయంలో ముందుకు సాగాలి. మరి దేవుని సన్నిధిలో ఉండగా ఈరోజు తల్లిగా మన పాత్ర ఏంటి అనేది నేర్చుకున్నాం. తల్లి అని ఎవరంటారు? సాధారణంగా తల్లి అంటే ఎవరు? పిల్లలు ఉన్న వారిని తల్లి అంటారు. అవునా? తల్లి అంటే పిల్లలు ఉంటారు. ఒక తల్లిగా మన పాత్ర ఏంటి అని ఆలోచించినప్పుడు, పిల్లలు ఉన్నవారు తల్లి అనుకున్నప్పుడు ఒక రీతిగా నేను అనుకుంటాను, గర్భవతులందరూ కూడా తల్లులే. వాళ్ళేమి సింగిల్ కాదు, లోపల బేబీ ఉంటున్నాడు. కాబట్టి ఇండైరెక్ట్గా తల్లి అనిపించుకున్న మనము ఒక గర్భవతి కాకముందే, ఈరోజు మా భార్య భర్తలు, మన ఇద్దరికి పెళ్ళి అనుకోండి, మన పెళ్ళి నా పెళ్ళి ఈరోజు అనుకోండి, ఈరోజు భార్య భర్తలు వారు ఏకము కాకముందే పుట్టబోయే పిల్లల పెళ్ళిళ్ళ వరకు ప్రార్థించారు. ఈరోజు మా పెళ్ళి అయితే నాకు దేవుడు ఇవ్వబోయే పిల్లల పెళ్ళిళ్ళ వరకు నా పెళ్ళి నాడే నేను ప్రార్థన చేయాలంటే ఎంత అడ్వాన్స్గా మనం ప్రార్థన చేయాలో. ఆనాటి మిషనరీలు 19వ శతాబ్దంలో అలాగూ ప్రార్థన చేశారు. కనుకనే అనేక మంది మన ఇండియాకు, అనేక విదేశాలకు మిషనరీస్ చాలామంది వెళ్ళారు. అవునా? ఆనాడు వారు మన కంట్రీస్ వాళ్ళు రాకపోతే ఈనాడు మనకి ఇంత భక్తి, ఇంత సంఘాలు ఉండేవే కాదు. ముఖ్యంగా ఆంధ్రాలో కానీ, కోనసీమలో కానీ ఇన్ని సంఘాలు మన మధ్య ఉన్నాయంటే ఆనాడు వాళ్ళు మన దగ్గర రాకపోతే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు తెలుసు ఫాక్స్ గారు. అవునా? దేవుడు ఎంతగా వాడుకున్నారు. వాళ్ళు రాకపోతే మనకి సంఘాలు, సిద్ధాంతాలు, లేకపోతే ఈ దేవుని మార్గం మనకు తెలిసేది కాదు. చిన్న చిన్న పల్లెల్లో కూడా, గోదావరి ప్రాంతం కానీ, ప్రకాశం జిల్లాలో కానీ చిన్న ఊర్లు, పెద్ద సంఘాలు. అందులో 30 మంది ఆడవాళ్ళే ఉంటారు. పరలోకంలో కూడా ఆడవాళ్ళు ఎక్కువ ఉంటారేమో. ఒక గొప్ప భాగ్యం దేవుడు మన జాతికి
దేవుడు ఇచ్చాడేమో తెలియదు. మరి అటువంటి సంఘాలు ఈనాడు నెలకొల్పబడ్డాయి అంటే దానికి కారణం పూర్వీకులు జరిగించిన అని. సరే, అట్లయితే గర్భవతిగా ఉన్నప్పుడు తల్లులము కాబోతున్న మనము చేసుకోవాల్సిన ప్రార్థన. యంగ్ గర్ల్స్ ఉన్నారు, ఒకప్పుడు మాకు ఈ బోధ లేదండి, ప్రభు పాదల దగ్గర నేర్చుకున్నాము. మాది 90 ఏళ్ళ సంఘమే, అనంతపూర్లో పాక్స్ గారు స్థాపించిన సంఘమే. కానీ అందరూ కూడా ఆడపిల్ల ప్రార్థన ఎలా చేసుకోవాలి, ఒక మంచి ఆత్మీయుడైన భర్తను ఎలా పొందుకోవాలి, హౌ టు ఫైండ్ ద గాడ్స్ విల్ రిగార్డింగ్ మ్యారేజ్ అనేది ఓనా వాళ్ళు కూడా మాకు చెప్తున్నాడు. ఎవరు లేరు ఈనాడు అటువంటి స్వచ్ఛమైన భర్తలు మనకు రాకపోతే మన ఆత్మీయ జీవితమేమి, మన కుటుంబ జీవితమే ఎంత లో స్టాండర్డ్స్లో ఉంటుందో. దేవుడు అనుకున్నాను, నేను ఎక్కలేని ఎత్తైన కొండకు నన్ను ఎక్కించమని 62, 63 అధ్యాయంలో మరి కీర్తనలో ఆ భక్తుడు దావీదు చెప్పాడంటే అంత ఎత్తైన ఉచ్చమైన స్థితిలో మనం ఉండాలంటే మరి మనకి ఇవ్వబడిన ఉత్తమమైన భర్త అనేది మనం ముందు దేవుని స్థితిలో పొందుకోవాలి. ఇంతమంది బిలీవర్స్ ఉన్నారు కదా, ఏదో ఒకడు వస్తాడు మనకు పెళ్లి చేసుకోవడానికి కాదు. ఆంధ్రాలో ఎంతోమంది ఉండొచ్చు కానీ వాళ్ళలో అందరూ నాకు భర్తలు కాదు, ఎవరో ఒక్కరిని సాటి అయిన సహాయం. నేను ఎవరికి సాటి అయిన సార్ నాకు తెలుసుగా ఎవరు ఉంటారనే సత్యం, ఈ విషయం మనం ముందే నేర్చుకోవాలి. సరే, గర్భిణీలమైన మనం గర్భం దేవుడు ఇచ్చినప్పుడు ఎటువంటి బిడ్డలు మనం పొందుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, పిల్లవాడు కావాలని ఆగారు పెళ్లి చేసుకున్నారు. ఎవరు? అమ్మగారు అయ్యగారు ఇద్దరు కూడా. ఎవరు? అబ్రహాము, శారాలు. కావాలి పిల్లవాడు అని కావాలని ఒక క్రేజ్, ఒక మోసం అనేది ఆమెలో ఉండిపోయింది. కానీ ఎటువంటి బిడ్డ కావాలని ఆమె ప్రార్థన చేయలేదు. పెద్దమ్మైన అసలు తల్లి ఆమె కూడా ప్రార్థన చేయలేదు. కానీ పిల్లవాడు కావాలని ఒకవేళ గర్భం వచ్చినప్పుడు యజమానురాలు అసలు ఖాతరు చేయలేదు ఆమె. మరి వారికి వెళ్ళిపోతుంటే దేవుడు చెప్పాడు, అమ్మ నీ గర్భమున ఒక కుమారుడు ఉంటాడు, అతడు అడుగులాడుతున్నటువంటి మనుషుడు, అతని పేరు ఇష్మాయేలు, అతని అందరి చేతులందరికీ విరోధంగా ఉంటాయి, పొద్దున్న సాయంత్రం 4 కొట్లాట తెస్తాడండి అని అన్నట్టుగానే ఉంది. అవునా? అట్లా అనేప్పుడు ఆమె ఏమైనా ఆలోచించిందా? ప్రభువా, ఈ అడుగులాడుతున్న మనుషులు నాకెందుకైనా ఇస్తే ఒక మంచి దావీదు లాంటి వాడు నీకు, ఆత్మల భారం కలిగిన అపోస్తలుడైన పౌలు లాంటి వాడు నువ్వు, మంచి గాయకుడైన దావీదు నువ్వు, నెహెమ్యా లాంటి గవర్నర్ అయిన, కాఫీ పని చేసిన, మేస్త్రి పని చేసిన నెహెమ్యా లాంటి వాడు నువ్వు, ఇజ్రాయెల్ లాంటి ధర్మశాస్త్రోపదేశకులు నాకు దయచేయి అని ఎవరు ఆడపిల్లలు ఎస్తేర్ లాంటి వాడు, మృతి వాళ్ళ లాంటి దయచేయమని ప్రార్థన చేయవస్తుంది. కానీ అనాడు ఆత్మీయ జ్ఞానం ఆ బిడ్డకి లేదు కనుక ఎవడో ఒకటి పుట్టాలి అంతే. అతడే ఆ జాతిలో నుంచి వచ్చిన వాళ్ళు ఎవరు చెప్పండి? నేడు ఉగ్రవాదులు వాడు కదా, అవునా? ఎంత ప్రపంచం అంతటిని వాడు వణికిస్తున్నారు. ఎవరు ఏమవుతారు? అందుకే ఇది నాకు ఐడియా అడుగుతున్నారు. ట్రైన్ జర్నీకి వేయాల్సి వచ్చినా, ఏ రిజర్వేషన్కి పోయినా కూడా అది ఉండాల్సి, దేవుడు నువ్వు ఉగ్రవాదులు కాదు మాకేం తెలుసు అని అంటున్నారు. కానీ ఒక ప్రియులారా, అటువంటి జాతి అసలు పుట్టకుండా ఉండాల్సింది. ఆ తప్పు చేసింది ఎవరు? షారా చేసింది. ఆ బలవంతం మీద కూడా ఈయన పెళ్లి చేసుకున్నాడు. కానీ ఒక ప్రియులారా, ఆనాటి కూడా నాకు జ్ఞానం లేదు. కానీ ఏ యుగములోనూ తరముల్లోనూ మరుగు చేయబడిన మరణం ఈ దినమున అంతమందున్న సంఘమైన మనకు దేవుడు తెలియజేశాడు. 66 గ్రంథాల సారాంశం మనకు తెలిసినట్టు రాసిన యెషయాకు తెలీదు, దానియేలు కూడా ప్రవచనాలు దానికి తెలీదు. అసలు రక్షణ సంఘం గురించి మనకు తెలియదు. రక్షణ ప్రవచనాలు అయితే రాశారు కనుక అటువంటి కృప మనకు ఇవ్వబడింది. కనుక నాకు తెలియదు, మాకు తెలియదు అని అమాయకంగా ప్రదర్శించడానికి ఇది నాకు ఎక్స్క్యూజ్ దేవుడి దగ్గర నుంచి లేదనుకుంటాను. ఎందుకంటే దేవుడు సంపూర్ణమైన సత్యం మనకు దాచిపెట్టే పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన మీద కుమ్మరించబడి 66 గ్రంథాల సారాంశం బోధించగల సత్తా కలిగిన సామర్థ్యం కలిగిన వాళ్ళు ఉన్నారు. పరిశుద్ధాత్మని యొక్క సహాయం ఉపకారాత్మ ద్వారా గొప్ప బోధ మనకి తినాలి. కనుక ప్రతి స్టేజ్లో ఉన్న బిడ్డలు మనము దేవుని వాక్యం క్షుణ్ణంగా మనం తెలుసుకోవాలి. ఆనాడు ఆ బిడ్డని ప్రార్థన చేయలేదు కనుక పుట్టినవాడు ఎవరు? ఒక అడవి గాడిద. బైబిల్లో 18 మనుషులకి జంతువులు పేరు పెట్టాడు దేవుడు. హెరోదుకి ఏమేమి పేరు పెట్టాడు? ఆ నక్కతో వెళ్ళి మాట చెప్పండి అన్నాడు. ఎవరంట? హెరోదు నక్క. నక్క అంటే జిత్తుల మీద నక్క, చక్కని నక్క, మోసకరమైన అలాంటి వాడు మనలో ఎంతమంది లేము? మనం నక్కలు కదా. ఇశ్రాయేలుతో దేవుడు అన్నాడు, సర్పసంతానమా అన్నాడు. ఎవరు సర్పసంతానం? నీవు నేను మనందరం కూడా సర్పసంతానం.
ఇంకో చోట అన్నాడు దేవుడు పెద్ద మొసలి అన్నాడు. ఎవరు వాడు? ఫరో అంట పెద్ద మొసలి అంట. అంటే మొసలి క్వాలిటీస్ ఉన్నాయి అని అంటున్నాడు. మనుషులమే కానీ జంతువుల లక్షణాలు, కుక్కల్లాగా బిహేవ్ చేసే. అవునా? మన ఎవరైనా పిల్లలు కొన్నిసార్లు గాడిద అంటారు, తల్లిదండ్రులే అంటుంటారు గాడిద అని. అవునా? అంటే గాడిద లక్షణాలు వాడిలో కనపడ్డాయి. కనుక ప్రియులారా, గాడిదగా ఉండడానికి కుక్కలుగా ఉండడానికి కాదు, కానీ ప్రభు స్వరూపంలో ఏర్పడాలని, ప్రభు పిల్లలుగా ఉండాలని, ప్రభు యొక్క పెళ్లి కుమార్తెగా ఉండాలి. దేవుని అల్టిమేట్ ఎయిమ్. ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఎలా ఉంటామంటే మనము 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 1-2 వచనాల్లో ఆయన చూసినప్పుడు మనము ఆయనను పోలి ఉంటాం. మొసలిని పోలి, గాడిదను పోలి, కుక్కను పోలి, కోతిని పోలి అనేక ఆయన పోలికగా మనము తయారవ్వాలని ప్రభు యొక్క ఉద్దేశం. ఆయన ఇమేజ్, ఆయన సారూప్యం, ఆయన ముఖ లక్షణాలు అంతరంగా అసలు ఆయన కోరిక ఏంటి? ఆత్మీయే. దేవుడు ఆత్మీయ ఉన్నాడు కనుక మనం కూడా ఆత్మీయే ఉన్నాము. అటువంటి కోరికలు రావాలి అంటే దేవుడు మనకి ఎంతో అవసరం. కనుక ఒక స్త్రీ గర్భం ధరించకముందే ఎటువంటి పిల్లలు కావాలో దేవుని అడగాలి. అడగండి అంటే మన ఇల్లు, వాకిలి, వస్త్రాలు వగేర వగేర అడుగుతున్నాం, కానీ పుట్టబోయే పిల్లలు ఎలాంటి వాళ్ళు ఉంటారు? ప్రభా వేస్తారు ఎంతగా మన జాతిని రక్షించుకుంది కదా, నాకు పుట్టబోయే కుమార్తె అలా ఉంటే ఎంత బాగుంటుంది ప్రభా. రూతు లాంటి ఎగ్జాంపులరీ లైఫ్ కలిగిన కోడలు ఇంకెవరు ఉన్నారు ప్రపంచంలో? ఆమె పేరుతో అక్కడ చాలా మంది ఉన్నారు. బోయిస్ పేరు పెట్టలేదు, వాళ్ళ అత్తగారి పేరు గ్రంథానికి పెట్టలేదు, మమ్మల్ని పిల్లల పేరు ఎవరి పేరు లేదు. కానీ ఎవరి పేరు పెట్టారు? ముందు వచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన ఈమె లేట్ కమ్మర్ కదా, ఆ మోయాబిరాలు పేరు పెట్టడం దేవునికి ఇష్టమైందంటే ఎంత ఎగ్జాంపులరీ లైఫ్, ఎంత ఉదాహరణ, చక్కని ఉదాహరణ. కనుక పిల్లలు ఆడపిల్లలు పుడితే అలా అంటాడు, అభిగలు ఏం తక్కువ, ఇంత సుఖి కలిగింది కదా, రూపసి అయినా ఆమె అన్నీ ఉన్నాయి, వివాహంలో తప్పు చేసింది, 3 వాడిని పెళ్లి చేసుకుంది. అవునా? చాలా మందికి 99% కరెక్ట్గా ఉండొచ్చేమో, ఏ ఒక్క విషయంలో మనం ఓడిపోయామో. కానీ రాబోయే తరానికి, ఇప్పటి తరానికి ఒక మంచి ఉదాహరణగా మన జీవితాలు అలాంటి ఆడపిల్లలు పుట్టాలని మనము ప్రార్థన చేసుకోవడం. ముఖ్యంగా పెళ్లి కాని యువతుల యొక్క నిరీక్షణ. ఈనాడు నేను డాక్టర్ కావాలి, నేను లాయర్ కావాలి, లేకపోతే నేను మరి ఇంజనీర్ కావాలి, ఒక ఎయిమ్ పెట్టుకొని పిల్లలు చెబుతున్నా. కానీ పుట్టబోయే పిల్లల విషయంలో నా ఫ్యామిలీ ఎలా ఉండాలి, నా పిల్లలు ఎలా ఉంటారు, నా భర్త ఎలా ఉండాలి ప్రభా, నా ఆత్మీయత కంటే 4 అడుగులు 4 ఆకులు ఎక్కువ చదివి ఉండాలి ఆత్మీయంగా. నాకంటే తక్కువ లో కేటగిరీ ఆత్మీయుని నేను చేసుకుంటే ఏం ప్రయోజనం? నాకు ఇంజన్ ఆయన నేను వెనకాల పెడితే నన్ను నడిపించే ఇంజన్ ఫాస్ట్గా ఉంటే నేను ఫాస్ట్గా వెళ్తా, డల్లాడుగా ఉంటే నేను డల్గా వెళ్తాను. ఎంత బాగా స్పీడ్గా నేను వెళ్ళాలనుకున్నా ఆయన సహకారం లేని, ఆయన ముందు నడవద్దు, నేను నడవలేదు. కనుక ఆత్మీయంగా ఇంజనీరే దొరకాలనుకుంటున్నాం, డాక్టరే దొరకాలనుకుంటున్నాం. కానీ ఆత్మీయ విషయాన్ని ఏమి తల్లులు చెప్పము, తండ్రులు చెప్పము, సంఘంలో ఎవరు చెప్పరు, ఎవరు ఛాయిస్ వాళ్ళు. ప్రభా నాకేవోనైనా భర్త ఎలాగూ నీవు ఎలాంటి వాడిని నువ్వు ఇవ్వబోతున్నావు. డాక్టర్లే ఉండాల్సిన పని లేదు, ఇంజనీర్లే ఉండాల్సిన పని లేదు. డాక్టర్ మా ప్రాంతంలో ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉండే తహసీల్దార్ని చేస్తున్న ఆమెను నేను చూసాను, చాలా అప్రిషియేట్ చేశాను. ఈనాడు మనము లోకరీతిగా సోషల్ స్టాటస్ చూస్తున్నాం, ఈక్వల్ ఎడ్యుకేషన్ చూస్తున్నాం, ఈక్వల్ స్టాటస్. వాళ్ళ ఫ్యామిలీ మా ఫ్యామిలీ సరిపోతుందా? కానీ వాళ్ళ ఆత్మీయతకు నా ఆత్మీయత సరిపోతుందని మనం ఆలోచించాం. అవునా? దైవ సేవకురాలు ఒక మంచి డాక్టర్, కానీ ఒక దైవ సేవకుని చేసుకుంది. మనము ఈలోక సంబంధమైన స్టాటస్ చూస్తున్నాం, కానీ ఎంతమంది ఆత్మీయమైన స్టాటస్ చూస్తున్నాం ఎంత. కనుక దేవుని వాక్య విలువలను అనుసరించి మన కుటుంబాన్ని కట్టుకునేది మన చేతిలో ఉంది. నీ ఆశ నెరవేరుస్తానన్నాడు, నీ కోరిక సిద్ధింపజేస్తాను. కానీ ఆత్మీయ కోరికలు ఏంటి, వివాహంలో మన కోరికలు ఏంటి, పిల్లల ఎడ్యుకేషన్లో మన కోరికలు ఏంటి, పిల్లల్ని ఏ రీతిగా ఏ లైన్లో తీసుకొచ్చి డెవలప్ చేస్తున్నాం, ఇవన్నీ కూడా మన జీవితంలో ఇంకా చాలామంది సంఘం ఎత్తబడే పరిస్థితుల్లో ఉందని అనుకుంటున్నాం. కానీ ఇంకా ఆత్మీయంగా ఓనమాల దగ్గరే ఉన్నామేమో, వాళ్ళ దగ్గరే ఉన్నామేమో, పర్వతం కోల్సిన పర్వతం పాదం దగ్గరే ఉన్నామేమో అని అనిపిస్తుంది నాకు మాత్రం. మరి మీకు ఎలా అనిపిస్తుంది నాకు తెలియదు. కానీ మరి పిల్లలు పుట్టకముందే ఇలాగ మనం ప్రార్థన చేసుకుంటేనే నెహెమ్యా లాంటి వాళ్ళు, దావీదు లాంటి వాడు, పౌలు లాంటి వాళ్ళు, మోషే లాంటి వాడు, నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, భూమి మీద ఉన్న వారందరిలోకి ఎలా మిక్కిలి సాత్వికుడు. ఒకప్పుడు చాలా టఫ్ పర్సన్,
చంపి పూడ్చి తర్వాత మాట్లాడేవాడు. అవునా? 40 ఏళ్ళు టీచింగ్ నేర్పించాడు మామగారు మా అందరి దగ్గర. అవునా? మళ్ళీ 40 ఏళ్ళు ఇస్రాయేలు పరిపాలన నడిపించేవాడు దేవుడు. కానీ దేవుడు ఉద్దేశం ఏంటి? మన జీవితంలో దేవుడి ఉద్దేశం నన్ను ఎందుకు రక్షించాడు దేవుడు అనేది ముందుగా మనము ప్రభు దగ్గర తెలుసుకొని ఒక మంచి త్రోవలో నడుస్తూ కుటుంబాన్ని ఎలాగో తయారు చేసుకోవాలి. నెంబర్ 1, ప్రార్థన. గర్భంలో పిల్లలు ఉండగానే, అసలు ఉండకముందే ప్రార్థన చేసింది ఒక తల్లి, గర్భాన పడకముందే. ఎవరు ఆమె? అన్న. వెరీ గుడ్. చాలా ఆమెకు సాటి అయిన వాళ్ళు ఎవరు కూడా ఒక్క మగబిడ్డ నాకు ఇస్తే ప్రభా, నాకైతే మేము కూడా అందరూ మగపిల్లలు అడుగుదామా? దేశం నిండా మగపిల్లలు వాళ్ళకి బాధ లేకుండా తీసుకురావాలి. మళ్ళీ ఆడపిల్లలు ఇచ్చినా మగపిల్లలు ఇచ్చినా ఎవరిని ఇస్తామో తీసుకుంటారు ప్రభా. వాళ్ళు నీ కొరకు ఎలా పెంచాలి నాకు సాయం చేయాలి. అదనంగా ఓపీపీని కాసిన పెద్ద రౌడీలు మందిరానికి వచ్చిన వాళ్ళు స్త్రీలతో క్షీణిస్తున్నారు. ఇంకెవరు వస్తారు? ఎవరితో భార్యని పిల్లల్ని తీసుకొని వచ్చి దేరుగా వచ్చి బలి చేయడానికి వచ్చేవాళ్ళు ఎవరు? అసలు దీపం కూడా ఆరిపోయింది. అటువంటి పతన స్థితిలో ఉన్నప్పుడు ఈ తల్లి, నా కుమారుడు యాజకుడైతే మీ మందిర కార్యక్రమాలు మత్సంబంధమైన కర్మకాండంతా చక్కగా చేస్తాడు కదా ప్రభా, ఒక్క అబ్బాయి వరకు అడుగుతుంది. మళ్ళీ ముసలితనంలో మా ఇద్దరిని చూసుకుంటాడు అని కాదు. ఏముంది? నీ మందిరంలో మళ్ళీ నీ సేవకు ఇస్తాను. కనుక స్త్రీ మొట్టమొదటి తల్లి కాకముందే ప్రార్థన చేసుకోవాలి. తర్వాత కూడా మనం ప్రార్థనతోనే బిడ్డల్ని పెంచాలి. అవునా? ఎలా పెంచింది అన్న? ఎలా పెంచింది మీకు తెలుసు? ప్రార్థనాపరుడిగా పెంచింది. ఆమె ప్రార్థన చేసే స్త్రీ కాబట్టి ప్రార్థనాపరుడే. ఇశ్రాయేలు కొరకు ఆయన చేసిన ప్రార్థన ఏమన్నాడు? మీ కొరకు నేను ప్రార్థన చేయకపోతే నేనేం చేసినట్టు అన్నాడు? పాపం చేసినట్టే అన్నాడు. మన పిల్లల కొరకు ప్రార్థన చేయకపోతే తల్లుల మీద మనం చాలాసార్లు టైం లేక చేయలేదు అని ఏదో ఒక సాగు చెప్పుకుంటున్నాం. కానీ ప్రభా, నేను ఈరోజు పాపం చేశానయ్యా, ఏం దొంగతనం విచారం ఇలాంటివి కాదు, సినిమాలు చూడడం కాదు. నా పిల్లలు ప్రార్థన చేయకపోవడం ద్వారా వాళ్ళ చుట్టూ కాంపౌండ్ లేకుండా చేసుకున్నాను, వాళ్ళ చుట్టూ కంచె లేకుండా చేసుకున్నాను. ఈ సమయంలో సైతానుడు ఏమైనా అదను చూస్తాడు. ఆ రోజే మనం చేసుకుంటాం, ఆ రోజే మనం కాపుతలించుకుంటాం, ఆ రోజే ఏమాత్రం, ఆ రోజే నిద్ర ఎక్కువ వస్తుంది, ఆ రోజు గాఢ నిద్ర వస్తుంది. అవునా? చాలా జాగ్రత్త. అందుకే తనకి ఇవ్వబడిన సమయం కొంచెం అని సైతాన్ని ఎదిగి ఏం చేస్తున్నట్ట అట్లా వాడు విజృంభిస్తుంది. మనం ఎంత చక్కగా మనం ఒకవేళ నిద్ర వస్తుందో, అలసిపోయిందా దేహం, తొందరగా ప్రార్థన చేసుకుని పిల్లల చుట్టూ కని చేసుకుని మళ్ళీ పడుకున్నా క్షేమమేమో. కానీ ప్రార్థన లేకుండా ఉంటే ఆ దినాల్లో జరిగేవన్నీ కూడా బైబిల్లో గాఢ దొరికిన వాళ్ళందరికీ ఏదో ఒకటి విధిగా జరిగిపోయింది. యోనాకు కొన్ని నిమిషాల్లో సముద్రంలో పడాలి, కానీ ఏం నిద్ర వచ్చింది? నిద్ర. దేవుడు బైబిల్లో ఒకడికే గాఢ నిద్ర ఇచ్చాడు. ఎవరైనా? అది దేవుని చిత్తానుసారమైన నిద్ర కాబట్టి ఆయన సుందరాంగి అయినా భార్యను దేవుడు ఇచ్చాడు. అందుకే ప్రతి ఒక్కరు కూడా ప్రభు మీద భారం వేసి మన పెళ్లి రేపటి ఈరోజు గాఢ నిద్ర పోవాలి. ఎందుకు? దేవుని చిత్తానుసారమైన పెళ్ళికైతే గాఢ నిద్రపోవచ్చు, కానీ మన సెలెక్షన్ ఉంటుంది, మన ఫ్రెండ్స్ సెలెక్షన్ ఉంటుంది. వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు కాదు, ఇంటర్నెట్లో చూసాం కాదు, ప్రభు చిత్తమా కాదా అనేది. నా వాక్య విలువలు ఇది నాలో బాగా తగ్గిపోయింది. నా పెళ్లి విషయం దేవుడు నాతోనే మాట్లాడతాడు, నాతో మాట్లాడకుండా వేరే వాళ్ళతో మాట్లాడేది అది నమ్మడానికి అంత వాళ్ళంతా ఎక్కువ స్పెండ్ చేయరు. నా సొంతం కొరకు నేను చేసుకున్నట్టుగా వేరే వాళ్ళు చేయలేరు. కనుక ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్క బిడ్డ, పెళ్ళిళ్ళు చేసే తల్లులు ఉన్నారు, పెళ్లి చేసుకునే పిల్లలు ఉన్నారు. మన కోసం మనం ఎక్కువగా చేయాలి. దేవుడు నీతో ఎక్కువ మాట్లాడినట్టు వేరే వాళ్ళతో మాట్లాడాలి. అప్పుడే ఉత్తమమైన కుటుంబంగా మనం తయారవడానికి, తప్పులు చేయకుండా ఉండడానికి ప్రభు సహాయం చేస్తారు. కానీ ఈ తల్లి ప్రార్థన నేర్పించింది, సేవ నేర్పించింది. ఈ అబ్బాయి ఏం చేస్తున్నాడు? చిన్న బాబు చిన్న ఏపోతు ధరించుకొని ఏది ఎదుట యెహోవాకు పరిచర్య. తాతగారికి ఇలా చేయనైనా, పంటలు పరచనైనా, శుభ్రం చేయనైనా, దీపం వెలిగించాలైనా తాతగారు ఏం చెప్తారు అవన్నీ చేయాలా? పాలు విడుస్తూనే ఇది కాదు నీ ఇల్లు, నీ జీవితం అంతా చర్చిలోనే ఉండాలని ఎంత చెప్పి ఉంటుందండి. 3 ఏళ్ళకు పాలు వదిలేడా? మన ఇల్లులో 5 ఏళ్ళ పిల్లలు, 15 ఏళ్ళ పిల్లలు ఎవరికి తెలుసు ప్రార్థన? వాడు మొక్కాడంట, వాడు అప్పుడే మొక్కాను. ఈ అబ్బాయినండి నేను అడుగుతుంది దేవుణ్ణి, మీరు ఆనాడు ప్రార్థన చేసిన స్త్రీని నేనే అంది. అది నువ్వు తిట్టావు కదా, పనికి మంది అని అన్నావు కదా, తాగిన బొట్టి నా దగ్గర ఉందన్నావా? అది ఎత్తలేదు.
నాడు ప్రార్థన చేసే స్త్రీని నమ్మితే ఆ రోజు నేను నన్ను అట్లాన్నాం కదా, నెగిటివ్ పాయింట్స్ తీసుకొస్తాను కానీ చెప్పారు. ఆనాడు నేను ప్రార్థన చేసిన స్థితిని నేను నా బిడ్డను పెంచి దేవుడికి ఇస్తానని చెప్పాను. అది తీసుకొచ్చాను అని తల్లి చెప్తుంటే వాడికి అర్థమయ్యి వాడు అక్కడే మొక్కనంటే ఇంగ్లీష్లో ఏమన్నా రావడానికి వర్షిప్ అనేది తెలిసిన ప్రార్థనే తెలుసు. ఫలానా సిస్టర్ గారు ప్రార్థన చేస్తున్నారంటే నువ్వు చేయని ఏం చేయని ఇట్లా పక్కన అనుకుంటా ఉంటాను, గిల్లుకుంటా ఉంటాం కదా ప్రార్థన చేయడానికి. వాడు వర్షిప్ చేశాడంటే ఆరాధన. అది ఆరాధన అంటే అబౌట్ గాడ్. దేవుడు ఏమై ఉన్నాడు, మనకి ఏం చేయాల్సిన పర్లేదు, ఆయన ఒక్క సహాయం చేయాల్సిన పర్లేదు. ఆయన ఉనికి ఏంటి, ఆయన స్థానం ఏంటి, ఆయన స్థితి ఏంటి, ఆయన మహిమ ఏంటి, ఆయన ప్రేమ ఏంటి, ఆయన స్వభావ గుణలక్షణాలు ఏంటి, ఆయన యొక్క పరిశుద్ధత ఏంటి, ఆయన ప్రభావం ఏంటి, ఆయన శక్తి ఏంటి, ఆయన గురించి పొగడేదే ఆరాధన. ఆ చిన్న 3 ఏళ్ల పిల్లవాడికి ఆరాధన తెలిసిందంటే ప్రార్థనలో రకాలు ఉన్నాయి. ప్రార్థన చేయుట సొంతానికి, విజ్ఞాపన అంటే ఇతరులకు, యాచన అంటే అడుక్కోవడం, బతిమాలుకోవడం, ఒక బెగ్గర అడిగినట్టుగా ఎన్ని వెరైటీస్ ఉన్నాయి ప్రార్థనలు. కానీ ఇవన్నీ కూడా పిల్లవాడికి ఆరాధన అంటే కూడా ఆ తల్లి నేర్పించినట్టుగా, సేవలు నేర్పించిన బిడ్డగా. కనుక తల్లి పిల్లలు పుట్టకముందు ప్రార్థన చేయాలి, పుట్టిన తర్వాత కూడా ప్రార్థన చేయాలి అని మనం 2 పాయింట్స్ నేర్చుకున్నాం. అన్న రెండింటికి ఆమె ఎగ్జాంపుల్గా మనం తీసుకోవచ్చు. మూడవదిగా తల్లులు ఏం చేస్తారంటే, మన బైబిల్లో కొంతమంది తల్లులు ఉన్నారు. ఆ తల్లుల గురించి వింటూ ఉండగా మనం ఎలాంటి తల్లుగా ఉండాలని మనమే అర్థం చేసుకోవాలి. యూనీకే తెలుసు, వాళ్ళ అమ్మ అయిన లోయి మనకు తెలుసు. పిల్లల గురించి పౌలు రాసిన సాక్ష్యం తిమోతి, మొదట ఈ విశ్వాసం నీ తల్లిలోను, నీ అబ్బాయి అయిన లోయలోను, నీ తల్లి అయిన యూనీకలో ఉంది, అది నీ యందులో సహా వసించుచు ఉన్నది అని. యేసు ప్రభువు మీద విశ్వాసం ముందు అవ్వకి, తర్వాత అమ్మకు వచ్చింది, అమ్మ తర్వాత కుమారుడికి వచ్చింది. 3 తరాల క్రైస్తవులుగా వాళ్ళు కనిపిస్తున్నారు. భర్త చూస్తే గ్రీసు దేశస్తుడు, ఏమీ తండ్రి ద్వారా ఏం నేర్చుకోలేదు అబ్బాయి. కానీ ప్రియులారా, మన విశ్వాసం, మన ఆస్తి మన పిల్లలకే తరతరాలు, ఒకరు 10 తరాల వరకు సంపాదించేవాళ్ళు చాలా మంది ఉన్నారు, అవునా? కానీ విశ్వాసం అనే ఆస్తిని పనిచేస్తున్నావా? ఆత్మీయత అనే ఆస్తిని పనిచేస్తున్నావా? అన్న ఇచ్చినట్టు ప్రార్థనా జీవితం అప్పగిస్తున్నావా? సేవా జీవితం అప్పగిస్తున్నావా? కనుక మన పిల్లలను రక్షణలోకి నడిపించే సాధనాలుగా దేవుడు మనం ఉంచాలని మనం ప్రార్థన చేసుకోవాలి. శారీరకంగా వాళ్ళు మన పిల్లలే, వాళ్ళని సువార్త చెప్పి దేవుని దగ్గర నడిపిస్తే రెండవసారి కూడా మనం వాళ్ళకి తల్లులమే, స్పిరిచువల్గా తల్లులమే, జన్మరీతిగా కూడా తల్లులమే అనమాట. అందుకే సర్ ఐజక్ న్యూటన్ అని శాస్త్రవేత్త, పిల్లలు తెలిసి చదువుకుంటున్నాడు. ఆయన ప్రార్థన చేసేవాడ, నా తల్లి దేవుడా అని ప్రార్థన చేసేవాడు స్టార్టింగ్ కదా. నువ్వెవరు? అబ్రహాం, ఇస్సాకు, యాకోబు దేవా, పితరుల దేవా అని అంటాం, నిజమే. కానీ ఆ పితరుల దేవుడు ఏంటో నీకు నాకు మన పిల్లల దేవుడే ఉంటారు కదా. వాళ్ళ అమ్మగా రక్షించబడ్డాడు కావాలి, నా తల్లి దేవా దేవుడు అని స్టార్ట్ చేస్తాడు. మనకు తెలిసిన దావీదు కూడా ఏమన్నాడు 116 కీర్తనలో, నీ సేవకురాలి కుమారుని కరుణింపుము అంటే, వాళ్ళ అమ్మ పేరు తెలియదు, నాన్న పేరు తెలుసు. ఏంటి? యెషై భార్య సేవకురాలంట. నీ సేవకురాలి కుమారుడైన నన్ను కరుణించు ప్రభా. తనను కరుణించుకొని అడుక్కోక ముందు తన తల్లిపే చూపుకొని కరుణించుకొని అంటున్నాడు. తన పిల్లలు, మన పిల్లలు మన విషయాలను చేయగలరా? నా తల్లి నేను నాకు తెలిపింది ప్రభా, నా తల్లి చెప్పకపోతే నీ స్థితిలో ఉండేదాన్ని కాను అని మన పిల్లలు మన విషయమే ప్రార్థన చేస్తే దేవుడిని అలా సంబోధించినట్టు మనం ఉండాలి. అలాగూ వాళ్ళు నేర్పించిన విశ్వాసం, ఇంకా శక్తి గల పరిశుద్ధ లేఖనాలు బాల్యం నుండి నేర్పించినట్ట. బాల్యంలో ఎలా నేర్పించగలం? దేవుని వాక్యం ప్రతి 0 అరసున్నలో, అక్షరంలో, పదంలో, సెంటెన్స్లో, చాప్టర్ వైజ్, చాప్టర్ బుక్ వైజ్ అన్ని పరిశుద్ధాత్మ శక్తి కలిగిన. ఈరోజు మన పిల్లలు ఖాతరు చేయకపోవచ్చు మనం చెప్పే మాటలు, వాళ్ళకి పెద్దయిన తర్వాత అవి పనిచేస్తాయి. నీ వాక్యం నీలో మీద వేయము, నీ కనుక జనాంగాల మీద వేయము, చాలా దినలైన తర్వాత అవి నీకు కనిపిస్తాయి. కనుక తల్లి నేర్పించినప్పుడు కంఠస్థ వచనాలు నేర్పించిందేమో, ఏమని? ఏ వేదం లేదు, అందరూ పాఠం చేసి దేవుడు పెంచి మహిమ పొందలేదు. యోహాను 3:16 దేవుడి లోకం ఎంతో అట్లాగూ కంఠస్థ వచనాలు 1వ కీర్తన కానీ, 23వ కీర్తన కానీ, 90వ కీర్తన కానీ కంఠస్థ నేర్పించారేమో అనుకోండి తల్లిదండ్రులు.
అవి ఏమైపోయింది, పౌలు గారు మళ్ళీ లుస్త్రకు వచ్చి వాక్యం చెప్తుండగా పౌలు గారు వివరించినప్పుడు వాళ్ళమ్మ చెప్పిన శక్తి గల పరిశుద్ధ లేఖనాలు ఆ వాక్యంలో ఈయన వెళ్ళవేస్తున్నాడు. పౌలు చేస్తున్నప్పుడు ప్రభు నమ్ముకున్నాడు. ఎవరు?